ఆలు చోలే కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో నేను తాలింపు దినుసులను యాడ్ చేసుకున్నాను. తాలింపు దినుసులను కాసేపు ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఒకసారి కలుపుకుంటున్నానండి. దీనికి ఆయిల్ కూడా అంతగా పట్టదు, ఒక స్పూన్ సరిపోతుంది, అంటే కొంచెం పెద్ద స్పూన్ అండి అది. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, అలానే పసుపు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చెప్పాను కదండి మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో సాల్ట్ అనేది యాడ్ చేస్తే ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ఒకసారి చూడండి. చికెన్ ఫ్రై చేశాను, ఫిష్ పులుసు చేశాను, అలానే చాలా వీడియోస్ ఉన్నాయండి వంటకు సంబంధించినవి, చూడండి ఒకసారి చూడకపోతే కనుక. సో ఇప్పుడు ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలండి. ఈ చోలే కర్రీ చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి. పిల్లలు బాగా ఇష్టపడతారు, ఎందుకంటే దాంట్లో చోలేస్ ఉంటాయి కదా, బాగుంటుంది. ట్రై చేయండి. అలానే రైస్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నాను. మొత్తం ఒకసారి ఫ్రై అవనిద్దామండి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆలు చోలే కర్రీ చాలా త్వరగా అయిపోయే రెసిపీ అండి, మనకు క్విక్గా అయిపోతుంది. చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. అలానే రైస్లో కూడా బాగుంటుందండి, అంటే రసం కానీ సాంబార్ కానీ ఉన్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. మీరు చోలేలను ఒక 5 hours నానబెట్టుకోండి. ఆ తర్వాత కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకునేటప్పుడు అందులో సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను చోలేలను, ఒక 5 విజిల్స్ అయిపోతాయి. చూసారా, వీటిని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న బంగాళదుంపను స్మాష్ చేసుకున్నానండి, అది యాడ్ చేసుకున్నాను. ఒక బంగాళదుంప సరిపోతుందండి, చక్కగా స్మాష్ చేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారా, మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గనిచ్చాను. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఒక 2 minutes మగ్గనిద్దాం. చూసారా, మగ్గిపోయింది కదా. ఈ కర్రీ చాలా చిక్కగా బాగా చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ వాటర్ ఏంటంటే మనం ఇందాక చోలేని యాడ్ చేసుకోవడానికి యూస్ చేసిన వాటర్ ఉంటాయి కదా, అదే అండి, అది పారబోయద్దు. ఆ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటిలో చాలా విటమిన్స్ ఉంటాయండి. మనం ఆల్రెడీ చోలేస్ని కడుక్కుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ ఉడికించిన వాటర్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 గ్లాస్ సరిపోతుందండి. మీరు ఉడికించుకునేటప్పుడైనా చోలేలు మునిగినంత వరకు పోయింది వాటర్ చాలు. ఏవైతే ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాను. చూసారా, ఒక 5 minutes తర్వాత చక్కగా కర్రీ అంతా ఉడికిపోయింది. చూసారా, వాటర్ ఒక చుక్క కూడా లేదు ఫైనల్గా. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను.